కంటిన్యూస్ వీడియోలో ఇది ఇట్లా వాడుతుంటుంది కదండి. వాడిన తర్వాత ఇట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇగో ఇదొక టైప్ గేమ్. ఇది కెమెరాలో పట్టం అంత పెద్దగా ఉన్నాయండి. ఇది ఎట్లా ఆడో మనకైతే తెలియదు. మరి ఇది ఇక్కడ ఒక పాప గేమ్ ఆడుతుంది. అవి తీసుకుంటే అది ఆ సైడ్ అట్లా అక్కడ నుంచి ఈ ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాలన్నమాట. అందులో నుంచి తీసుకుంటుంది. ఇదంతా 2 players అలా తీసుకునేది వెళ్ళిపోయింది. మరి మనవాడు చూద్దాం. లాక్ అయిపోయింది. వాడు ఆడిన నుంచి అది ప్లేయింగ్ అయిపోయి నుంచి లాక్ అయిపోయింది. ఆ పాప అది బ్యాండ్ ఇది తీసుకెళ్ళింది. మరి ఇక్కడ ఎంత కట్టిందో పాప. ప్లేస్ 2 అనింది. మరి 100 రూపీస్ అంట. డైరెక్ట్ కార్డు స్కాన్ చేస్తే ఓకే ఈ పాప వాడింది. నెక్స్ట్ ఆ పాప ఎలా వాడినావు దీన్ని? ఎవరో నొక్కేసి వెళ్ళిపోయారా? నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళిపోయావా? ఓకేనా? ఇది లాక్ అయిపోద్దా ఇంకా? ఇది లాక్ అయిపోయిందా? మళ్ళీ మనం దాని కార్డు తీసుకొని రావాలి. ఇక ఈ పాప అంటే ఎవరు నొక్కేసిపోతే ఈ పాపకి ఏం ఆడింది మొత్తానికి అయితే. ఇక ఇదొక గేమ్. ఇవన్నీ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి. ఇవన్నీ ఇక్కడ 100 రూపీస్ ఇద్దరు ఆడుకోవచ్చు. హౌ టు ప్లే షూట్ అప్రోచెస్ ఇవన్నీ గేమ్స్ అన్నమాట. యాక్చువల్లీ మాలంతా ఫుల్ బిజీ ఉంటుంది. మొన్న మేము ఒక 2 days బ్యాక్ వస్తే అసలు అంత అడుగుపెట్టే చందే గ్యాప్ లేదు. అంత బిజీగా ఉండే. మరి ఈరోజు ఎందుకో ఖాళీ ఉన్నది. మనకైతే తెలియదు. ఇదంతా మొత్తం చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకోవడానికే ఇదంతా ప్రిపేర్ చేశారన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చు. అక్కడ స్కాన్ చేస్తే ఇస్తారు. ఇదిగో ఇది కూడా సేమ్ ఇందాక మనం అక్కడ చూసిన మోడలే తీసుకొని విన్ ఎవరీ టైం అక్కడ ఉంది కదా, విన్ ఎవరీ టైం దాన్ని అందులో వేసినవన్నీ దీంతో తీసుకున్నాయన్నీ. ఇది యాక్చువల్లీ ఇది లాక్ అయిపోయింది. లాక్ ఉంటుంది. మన ఇక్కడ కార్డు స్కాన్ చేస్తే వేరే కార్డుకి టికెట్ తీసుకునే అవసరం లేదన్నమాట. ఇక్కడ ఎవరికి కావాలో స్కాన్ చేసుకోవాలి. కార్డు స్కాన్ చేస్తే మన మనీ కట్ అయిపోయింది అంటే ఇది అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయిపోయిందంటే అక్కడ మనకు అదే డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా. ఇది ఇక్కడ టైం చూపిస్తూ ఉంటుంది మనకు. మనీ టైం మనం ఎన్నైనా గెలుచుకోవచ్చు ఇన్ టైంలో. ఆ డబ్బాలో పడ్డాయన్నీ మనకే. కాకపోతే అంత ఈజీగా ఆ డబ్బాకి చిక్కాయి అన్నమాట. అవన్నీ ఇదిగో అక్కడ బాల్స్ అండ్ అవి డబ్బాలు పెట్టారు. అది ఆ బొమ్మలు పెట్టారు. ఇక్కడేమో చాక్లెట్లు పెట్టారు. ఈ ఆయంత చిక్కవి ఇంకా అదో ఏమన్నా విషయం ఏమో కానీ ఇక్కడ చాక్లెట్లు ఇంకా అయితే అసలే చిక్కవు. దీన్ని తీసుకోవాలి. అది ఇక్కడ బాల్స్ ఇక్కడ బాల్స్ సేమ్ మొత్తం ఒకటే సిస్టమ్. స్కాన్ చేసుడు ఆడడం, స్కాన్ చేయడం. డబ్బులు పోగొట్టుకుంటానికి ఏదైతే ఏంది. ఇప్పుడు మనకు 100 రూపీస్ పడతాయి అంత సిక్కుద్ది అంటారా? సిక్కదు. సో అన్నమాట. ఇక దీన్ని బట్టి ఇక ఉరకడం అన్నమాట. దీన్ని ఎక్కించుకొని ఇది అంతా 2 rounds వేస్తే 100 రూపాయలు అంట. దీన్ని పట్టుకొని 2 rounds. దిస్ ఈజ్ ద వన్ ఏమంటారు దీన్ని? వేరే చదువుకోవాలి. బ్యాంక్ లాగా ఇలా పోతే అది ఏదో వేస్తుంది అంట. మొత్తం ఇదంతా ఇందులో కనపడుతుంది. మొత్తం సౌండ్ వస్తూ ఉంటుంది మనం ఆడుతుంటే. సౌండ్ దిస్ ఈజ్ ద వన్ గేమ్. మనం స్కాన్ చేసినాక ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి అందులో వేయాలి బాల్స్. ఎగ్జాక్ట్లీ 2 rounds వేస్తే మనకు విన్ అవుతూ ఉంటాయట. మనం అక్కడ స్కోర్ 20,000 చేసుకున్నట్టయితే మనకు ఏమో వస్తాయని అంటున్నారు. ఇదిగో ఇక్కడ పిల్లలు
ఇది వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. అందులో నుంచి కింద అది ఉంటుంది మనకు ఏంటది ట్రాక్ లెక్క ఉంటుంది అన్నమాట. వాటితో ట్రాక్ వస్తూ ఉంటుంది. వన్ బై వన్ వచ్చి అట్లా వచ్చి లాగా అట్లా వెళ్తూ ఉంటుంది. అట్లా వెళ్ళి అట్లా చుట్టూ తిరిగి మళ్ళీ కొంచెం ఈ దారి ఏంటో ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇక్కడే తీసుకోవాలి. ఆ గోల్లో వేస్తే అవుతుందన్నమాట. వాళ్ళు దాల్చుకొని